Good morning, students. All of you, unmute అవ్వండి. వాయిస్ వినపడుతుందా మీకు? మన వాయిస్ వినపడుతుందా మీకు? ఎస్ సార్. ఓకే అమ్మా, నిన్న క్లాస్ మనం ఏం చెప్పుకున్నాం? నా వాయిస్ వినపడుతుందా? ప్రాబ్లం చెప్పారు సార్. ప్రాబ్లం చెప్పుకున్నావా? ప్రాబ్లం చేశారా మీరు? ఎస్ సార్. ప్రాబ్లం మీరు చేశాను చేశారా సార్. అమ్మా? ఎస్ సార్, చేశాను సార్. వాల్యూ ఎంత వచ్చిందమ్మా? వాల్యూ ఎంత వచ్చింది? నా వాయిస్ మీకు వినపడుతుందా లేదా? ప్రాబ్లంలో ఏం ఫైండ్ అవుట్ చేయమని ఎందుకు? సార్ వాల్యూ 224.37 కిలో న్యూటన్స్ వచ్చింది సార్. 224.37 కిలో న్యూటన్స్. 224.37. ఓకే, రైట్. ఇంకో ప్రాబ్లం ఇస్తాను, చేస్తారా? ఎస్ సార్. ఓకే అమ్మా. మనకి ఇప్పుడు మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అంటే ఫుల్లీ ప్రాబ్లమ్స్లో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అంత ఓకేనా కంపల్సరీ మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి అమ్మ, దీంట్లో ఒక మోడల్ ఇస్తాను, ఆ మోడల్ చేయండి. ఒక్కోటి ఒక మోడల్ ఉంటుంది మ్యాక్సిమం మనం చెప్పే దాంట్లో, ఒక్కోటి ఒక మోడల్ ఉంటుంది.
మా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి మీకు. మాకు కనబడుతుందా మీకు స్క్రీను? నో సార్. కనపడలేదా? ఇప్పుడు చూడమ్మా, కనిపించిందా కనపడుతుంది. అమ్మా? కనిపించిందా? రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా మాట్లాడాలి. కనబడుతుంది సార్. ఓకే, ప్రాబ్లం నోట్ చేసుకోండి. అమ్మ ఎక్కించుకున్నారా? అమ్మా ఎక్కించుకున్నారా? ఆల్ ఆఫ్ యూ. ఎస్ సార్. ఎస్ సార్. అసలు ప్రాబ్లం వాడు ఏమి ఇచ్చాడు చూడండి అసలు క్లియర్గా. ఏ స్టెప్డ్ బార్ షో ఇన్ ఫిగర్ సబ్జెక్టెడ్ టు an axially applied compressive load of 35 kilonewton. Find the maximum and minimum stress produced. Maximum and minimum stress produced. అమ్మా అర్థమైందా ప్రాబ్లం? వాడు ఒక స్టెప్డ్ బార్ ఇచ్చాడు మనకి, కొంచెం 2 స్టెప్డ్ అన్నమాట. ఒకటి 3 సెంటీమీటర్ డయామీటర్ ఉంది అండ్ 2 సెంటీమీటర్ డయామీటర్. పైన లోడ్ అనేది ఎంత ఉందమ్మా? 35 కిలోన్యూటన్ ఉంది. ఓకే, చేస్తాను. ఎస్ సార్. ఓకే, వాడు ఫైండ్ అవుట్ చేయమంది మ్యాక్సిమమ్ అండ్ మినిమం స్ట్రెస్ అన్నాడు. మ్యాక్సిమం స్ట్రెస్ అండ్ మినిమం స్ట్రెస్ అనేది ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో అని అన్నాడు. అప్పుడు మనకి సో మనం ఇండివిజువల్గా మీరు ఇండివిజువల్ బార్కి మీరు స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేశారు కదా, బిఫోర్ ప్రాబ్లం చేశారా లేదా? ఏమ్మా ఏ బార్ కా బార్ సిగ్మా 1 సిగ్మా 2 ఫైండ్ అవుట్ చేశారా బిఫోర్ ప్రాబ్లం, ముందు ప్రాబ్లం? ఏమ్మా ఎస్ సార్, చేశాను సార్. చేశారా లేదా? దాని ప్రకారంగానే ఇప్పుడు దీనికి ఫైండ్ అవుట్ చేయగలరా మీరు? ఏమ్మా చేయగలరా లేదా? నా వాయిస్ మీకు వినపడుతుందా గట్టిగానే? ఎనీ ప్రాబ్లం ఉందమ్మా? వినపడుతుందా? హలో, మాట్లాడినమ్మా ఎవరన్నా? మీ వాయిస్ నాకు వినపట్లా. 115 మాట్లాడు అని 107 వినపడుతుంది సార్. వినిపిస్తుందా? ఎస్ సార్, వినపడుతుంది. ఓకే, మీరు బిఫోర్ ప్రాబ్లం సిగ్మా 1 సిగ్మా 2 ఫైండ్ అవుట్ చేశారు కదా, చేశారా లేదా? ఎస్ సార్. దాని ప్రకారం ఇప్పుడు చేయగలరా? సెక్షన్ 1 డయాగ్రామ్ వచ్చి మనకి 2 సెంటీమీటర్ తీసుకోండి, దానికి ఏరియా కట్టి స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయగలరా? లోడ్ బై ఏరియా ఫైండ్ అవుట్ చేస్తారు కదా. సెక్షన్ 2కి లోడ్ బై ఏరియా చేసి ఫైండ్ అవుట్ చేస్తారు కదా. అందులో ఏది మ్యాక్సిమం వస్తే దట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెస్ అని పెట్టి దాని వాల్యూ వేయండి. ఓకే, మినిమం స్ట్రెస్ వస్తే ఏది తక్కువ వస్తే దాని స్ట్రెస్ని మినిమం స్ట్రెస్ అని రాయండి, సరిపోతుంది. ఆర్ యు అండర్స్టాండ్? అర్థం చెప్పింది అర్థమైందా? రిమైనింగ్ ఓకే, రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా మీరు కంపల్సరీ చేసి చూపించండమ్మా. చేయండి ఫాస్ట్గా, ఈజీ, వెరీ వెరీ ఈజీ.
మీరు ఏం లేదు, సెక్షన్ 1 పెట్టుకోండి. ఆ 2 సెంటీమీటర్ మనకి ఎంతమంది డయామీటర్ కాబట్టి దానికి ఏం చేస్తారు మీరు, నేను ఒక పై డి స్క్వేర్ బై 4 ఏరియా ఫైండ్ అవుట్ చేస్తారు. చేసిన తర్వాత స్ట్రెస్ ఫార్మ్ ఏంటి, సిగ్మా ఈక్వల్ టు లోడ్ బై ఏరియా, అంటే ఎఫ్ బై ఏరియా పి బై ఏరియా. ఓకేనా, లోడ్ ఎంతమ్మా 35 × 10⁻³ న్యూటన్స్ కదా. ఓకేనా, దాని ఒక స్ట్రెస్ వస్తుంది. సెక్షన్ 2 కూడా సేమ్, దాని డయామీటర్ ప్రకారం ఏరియా కడతారు, దానికి ఒక స్ట్రెస్ వస్తుంది. అందులో ఏది మ్యాక్సిమం వస్తే దట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెస్ వాల్యూ అని పెట్టి, ఓకేనా, అక్కడ వాల్యూ వేయండి. నెక్స్ట్ వన్ మినిమం స్ట్రెస్ అని పెట్టి దాని వాల్యూ వేయండి. ఓకే, ఎవరికైనా ప్రాబ్లం చేయడం డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను క్లియర్గా. మనోజ్, సిఆర్ మనోజ్, నా వాయిస్ మీకు వినపడుతుందా? మనోజ్, నా వాయిస్ మీకు వినపడుతుందా? సతీష్, రాకేష్ వీళ్ళందరూ ఎవరు మాట్లాడరే? వినపడుతుంది సార్. ఎవరు మాట్లాడేది ఎవరు ఇప్పుడు? 101 సార్. 101 ప్రాబ్లం చేస్తున్నావా? సార్ చేస్తున్నాను సార్. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదండి? మనోజ్ గారు, సిఆర్ వీళ్ళందరూ ఎవరు మాట్లాడలేదు? ఏమో సార్. ఓకే అమ్మా, ఏమో సార్. మీకు ఆప్షన్ పడుతుంది చూసుకోండి. అందరూ అన్మ్యూట్ అవ్వండి, మైక్రోఫోన్ ఆన్ చేయండి అందరూ. మీరు అన్మ్యూట్ చేసేలా కనబడుతుంది ఇక్కడ నాకు. మనోజ్ వినపడుతుందా? సార్ చెప్పండి సార్. క్లాస్ చూస్తున్నావా? క్లాస్ వింటున్నావా? విన్నాను సార్. మరి ఇప్పటిదాకా రిప్లై ఇవ్వలేదా? నేను చాలాసార్లు అడిగాను నేను. అదే సార్, మైక్ అన్మ్యూట్ అవ్వట్లేదు సార్. ఎందుకు అవ్వట్లేదు? నేను అడిగితే నేను ఆస్క్ అన్మ్యూట్ కూడా కొడుతున్నాను కదా, ప్రాబ్లం ఏముంది? అదే సార్, అవ్వలేదు సార్. ప్రాబ్లం చేయడం వచ్చా? ఏమ్మా, నేను ప్రాబ్లం చేస్తాను కదా. ఓకే, నేను ప్రాబ్లం చేస్తాను చెప్పాను కదా, దాన్ని చేయడం వచ్చా నీకు? ప్రాబ్లం ఒక మోడల్ చెప్పాం కదా, అంటే వెంటనే ఇప్పుడు ఒక మోడల్ చెప్పాను చూడండి, ఆ మోడల్ ప్రాబ్లం మీకు వచ్చా రాదా? వచ్చు సార్. చేయగలవా? చేస్తాను సార్. నాకు చేసి నాకు ఆన్సర్ చెప్పమ్మా. మ్యాక్సిమం స్ట్రెస్ వాల్యూ అండ్ మినిమం స్ట్రెస్ వాల్యూ. మరి నెక్స్ట్ వన్ సుభాష్ 11. సో దాంట్లో చూడమ్మా సుభాష్, నువ్వు అన్మ్యూట్ అవ్వ అర్జెంట్గా. ఎన్ని సార్ మొత్తం? రాసినండి 5 ఉన్నాయి, 3 రోజులు మీరు చేసి కంగారు పడి చేసుకోలేదు. మ్యాక్సిమం రాబట్టి నాకు 5 22, 23, 24. పెన్ మీదే సార్ ఇది? పెన్ నాది సార్ ఇది. ఇదేనా? నాది సార్. ఏమండి సార్? ప్రాబ్లం చేశారా?
sir. నాకు వాల్యూ చెప్తారా మీరు? మినిమం స్ట్రెస్ మ్యాక్సిమం స్ట్రెస్ వాల్యూస్ చెప్పండి. Maximum stress 111.4 Newton per mm square. ఓకే, వెరీ గుడ్ అమ్మా. ఆ మినిమం స్ట్రెస్ వాల్యూ 49.5 Newton per mm square. ఓకే, వెరీ గుడ్. నీ నెంబర్ ఎంతమ్మా? 115. అమ్మా నీ రోల్ నెంబర్ ఎంత? 115 sir. 115. ఓకే, వెరీ గుడ్. మరి రిమైనింగ్ మెంబర్స్ 115 ఆల్రెడీ నువ్వు చాట్ బాక్స్లో కూడా పెట్టావా? ఓకే, వెరీ గుడ్. Yes, sir. ఓకే, మా రిమైనింగ్ స్టూడెంట్స్ మన వాయిస్ వినపడుతుందా మీకు? రిమైనింగ్ స్టూడెంట్స్ నాకు ఆన్సర్ చెప్పాలి మీరు అందరూ. అమ్మ మీకు మా చేస్తారు కదా మా రిమైనింగ్ స్టూడెంట్స్, అంటే మీకు అంత టైం కూడా ఎక్కువగా ఉంది, కానీ ప్రాబ్లం అయితే ఈ టైం సరిపోతుంది మీరు చేసేవాళ్ళు అయితే. యాక్చువల్లీ చేయట్లేదు మీరు. మీకు ఆన్సర్ చెప్తాను చూడమ్మా. మీకు ఆన్సర్స్ చాట్ బాక్స్లో టైప్ చేసాను చూడండి, మీకు ఫార్వర్డ్ చేశాను. ఓకే, అవి ఆన్సర్స్. ఓకే, నా ప్రాబ్లం అనేది ఒకసారి దాంట్లో చూడండి అమ్మ. మీకు 115 వినపడుతుందా? సో నీకు వాడు మ్యాక్సిమం స్ట్రెస్ మినిమం స్ట్రెస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు, ఓకే, మ్యాక్సిమం స్ట్రెస్ అనేది ఏ సెక్షన్ దగ్గర వచ్చింది మనకి? నువ్వు అబ్జర్వ్ చేసావా? బాటమ్ సెక్షన్ దగ్గర వచ్చింది సార్. ఏమ్మా? అంటే ఫ్లోర్ కి ఉన్న సెక్షన్ దగ్గర వచ్చింది. లోడ్ అర్థం కదా? ఫ్లోర్ కి అటాచ్ అయి ఉన్న సెక్షన్ దగ్గర అంటే ఏది సెక్షన్? అది చిన్న సెక్షనా పెద్ద సెక్షనా? చిన్న సెక్షన్ దగ్గర అమ్మా వాయిస్ వినపడుతుందా? స్మాల్ సెక్షన్కి స్ట్రెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అయింది కదా, అవునా కదా? లార్జర్ సెక్షన్కి స్ట్రెస్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అబ్జర్వ్ చేసావు అది ఆ విషయం? అమ్మా వినపడుతుందా? నంబర్ 115. ఎస్ సార్. నీకు స్మాల్ సెక్షన్ ఏంటమ్మా? అక్కడ పైన 2 సెంటీమీటర్ ఉన్నది స్మాల్ సెక్షన్, 3 సెంటీమీటర్ ఉన్నది కొంచెం దాని మీద కన్నా పెద్ద సెక్షన్ కదా. ఓకే, ఏ సెక్షన్లో మనకి స్ట్రెస్ ఎక్కువ వచ్చింది? మనకి స్మాలర్ సెక్షన్లో ఎక్కువ వచ్చింది. బికాస్ ఆఫ్ దాని ఏరియా తక్కువ కదా, దాని ఏరియా తక్కువ కదా. సో అక్కడ మనకి స్ట్రెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. మనం లోడ్ అప్లై చేస్తే అదే లోడ్కి ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇప్పుడు సన్నగా ఉండేవాడు లావుగా ఉండేవాడు నాకు ఉంది, ఓకేనా? మనం ఇద్దరి మీద సేమ్ లోడ్ అప్లై చేస్తే ఎవడు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతాడు? సన్నంగా ఉన్న పర్సన్ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతాడు, లావుగా ఉన్నవాడు కన్నా సన్నంగా ఉన్నవాడు. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ మనకి. ఓకే, మ్యాక్సిమం స్ట్రెస్ అనేది ఎక్కడ వస్తుందంటే సో స్మాలర్ సెక్షన్లో వస్తుంది. ఓకే, బిగ్గర్ సెక్షన్లో సేమ్ లోడ్ అప్లై చేస్తే కంపేర్ టు స్మాలర్ సెక్షన్ కన్నా బిగ్గర్ సెక్షన్కి ఒక స్ట్రెస్ అనేది తక్కువగా ఉంటుంది మనం అబ్జర్వ్ చేసింది. ఓకేనా? సో అక్కడ ఏం రాసుకోవాలంటే మీరు కింద రాసుకోండి అమ్మా. మీకు వార్డ్ పెడతాను చూడండి. స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి, అది రాసుకోండి మీరు. కనబడుతుందా మీకు అది? ఏమ్మా? సార్ ఆ పార్ట్ కింద రాసుకోండి అమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్. రాసారా అమ్మ? మీకు ఇందులో ఏ చిన్న డౌట్స్ ఉన్నా అడగండి, కంపల్సరీ అడగండి, ఓకేనా? నేనేదో అడిగాను కదని మీరు ఎస్ అని చెప్పడం కాకుండా
చిన్న డౌట్ ఉన్నా అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీ ఎక్స్ప్రెషన్స్ మాకు కనపడట్లేదు, మీకు అర్థమైందో లేదనేది మాకు తెలియదు. ఒక మోస్ట్ ఆఫ్ చాలా అందరూ కూడా అన్మ్యూట్లోనే ఉంటున్నారు. డిస్ప్లే అవ్వట్లేదు సార్. అవట్లేదమ్మా? లేదు సార్. ఇప్పుడు చూడండి, అవుందా? సరే. రాశారా? అవ్వలేదక్క, ఇంకా రాయలేదమ్మా. అది చిన్నగా. ఓకే, స్క్రీన్ షేరింగ్ ఆపేస్తాను. మా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి, ఒక ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఓకేనా? మీ ప్రాబ్లం కనబడుతుందా? ఆల్ ఆఫ్ యూ సార్ కనబడుతుంది. ప్రాబ్లం నోట్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం.
ఏమో రాశారా ఆల్ ఆఫ్ యూ? ఎస్ సార్. ఒకసారి ప్రాబ్లం చూడండి, వాడు ఏం చెప్పాడో క్లియర్గా వినండి. సో ద బార్ as shown in figure is subjected to a tensile load of 160 kilonewton if the stress in the middle portion is limited to 150 newton per mm square. Determine the diameter of the middle portion. Find also the length of the middle portion if the total elongation of the bar is to be 0.2 mm. Young's modulus is given as equal to 2.1 into 10 to the power of 5 newton per mm square. ఓకే, సో ఒకసారి డయాగ్రామ్ చూడమ్మా. డయాగ్రామ్లో మనకి ఏమి ఇచ్చాడమ్మా? 3 పోర్షన్స్ ఇచ్చాడు మనకి. 3 పోర్షన్స్. ఓకే, 6 సెంటీమీటర్ డయా అండ్ ఇంకోటి అన్నౌన్, మిడిల్ పోర్షన్ అన్నౌన్ మనకి, దాని లెంత్ కానీ సో డయామీటర్ కానీ ఏమి ఇవ్వలేదు. అండ్ థర్డ్ పోర్షన్ 6 సెంటీమీటర్. లోడ్ ఎంతమ్మా? 160 కిలోన్యూటన్. ఓకేనా, మీకు అర్థమైందా ఏమ్మా? మీకు దాంట్లో ఇచ్చింది మన ఇచ్చినప్పుడు గివెన్ డేటా రాసుకోండి అమ్మా. కింద ఇక్కడ గివెన్ డేటా రాసుకోండి. గివెన్ డేటా చెప్తాను చూడండి. టెన్జైల్ లోడ్ ఈక్వల్ టు టెన్జైల్ లోడ్ పి ఈక్వల్ టు, ఓకే దీంట్లో ఇంకా రాస్తాను చూడండి, లేకపోతే మీరు ఈక్వల్ టు ఒకసారి మీకు డైరెక్ట్ 160 కిలోమీటర్. ఓకే, వెరీ గుడ్. అంతే సేమ్. నేను పీపీటీ షేర్ చేస్తాను ఆ విషయం. ఓకే సార్. పీపీటీలోనే ఇస్తాను, మీరు అది గివెన్ డేటా రాసుకోండి. స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. వచ్చిందా మీకు? అక్కడ ఇచ్చిన గివెన్ డేటా చూడండి అమ్మా. వాడు ఏమి ఇచ్చాడు అవి రాసుకోండి నీట్గా. మాకు కనబడుతుందా మీకు? ఆ విషయం చెప్పండి నాకు, కనబడుతుందా లేదా? క్లియర్ కనబడుతుందా? ఎస్ సార్, కనిపిస్తుంది సార్. ఓకే, వాళ్ళు ఇచ్చిన డేటా గివెన్ డేటా రాసుకోండి. మనకి ఏమి ఇచ్చాడని చెప్తాను, మీరు రాసుకుంటా ఉండండి. టెన్సైల్ లోడ్ క్యాపిటల్ పి ఈక్వల్ టు 160 కిలోన్యూటన్. ఓకే, దాన్ని న్యూటన్లో చేంజ్ చేసుకున్నాడు. స్ట్రెస్ ఇన్ మిడిల్ పోర్షన్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అది సిగ్మా 2. మిడిల్ పోర్షన్ మనం సెకండ్ సెక్షన్ అనుకున్నాం, సెకండ్ అనేది. సో దట్స్ వై స్ట్రెస్ అంటే ఏంటి? సిగ్మాతో డినోట్ చేస్తాం. దట్ వై సిగ్మా 2 ఈక్వల్ టు 150 న్యూటన్ పర్ mm స్క్వేర్. టోటల్ ఎలాంగేషన్ అంటే డిఎల్, అంతే కదా? టోటల్ ఎలాంగేషన్ డిఎల్. సెక్షన్ 1కి అయితే డిఎల్ 1 అవుతుంది, సెక్షన్ 2కి డిఎల్ 2 అవుతుంది, సెక్షన్ 3కి డిఎల్ 3 అవుతుంది. బట్ టోటల్గా అయితే డిఎల్ ఈక్వల్ టు, వాళ్ళు ఆల్రెడీ మనకి గివెన్ డేటాలో ఇచ్చాడు 0.2 mm. టోటల్ లెంత్ ఆఫ్ ది బార్ మన డయాగ్రామ్ ఇచ్చాడు చూడమ్మా. ఎల్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్, దానికి ఎంఎంలో చేంజ్ చేసుకున్నాడు. యంగ్స్ మాడ్యులస్ capital E equal to 2.1 into 10 to the power of 5 Newton per mm square. Diameter of both end portions D1 equal to entama 6 centimeters. అమ్మ అక్కడ మీరు డయామీటర్ D1 కామా D2 అని కూడా పెట్టుకోండి. ఓకేనా? D1 D2 D3 అని పెట్టుకోండి. మన వాయిస్ మీకు వినపడుతుందా? డయామీటర్ ఆఫ్ బోత్ ఎండ్ పోర్షన్ రాసుకున్నారు కదా, అక్కడ D1 కామా D3 ఈక్వల్ టు 6 సెంటీమీటర్ ఈక్వల్ టు 60 mm చేంజ్ చేసుకోండి. దానికి ఏరియా చెప్పండి అమ్మా. ఏరియా కట్టండి. ఏరియా ఆఫ్ సెక్షన్ 1 అండ్ 3 ఈక్వల్ టు A1 ఈక్వల్ టు A3 ఈక్వల్ టు ఫార్ములా వేసి నాకు వాల్యూ చెప్పండి అమ్మా. చేయగలరా? అది ఏరియా కట్టగలరా అమ్మా? ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఓకే, ఏరియా ఆఫ్ పోర్షన్ 1 అండ్ 3 ఓకేనా? అది క్రాస్ సెక్షన్ తెలుసుకో పర్లేదు. ఓకేనా? దాని ఏరియా ఫార్ములా తెలుసు కదమ్మా. πd²/4 కదా? 28.26 ఎంతమ్మా? 28.26 ఓకే 28.26. ఓకే. సో చూడండి అమ్మా, నెక్స్ట్ వన్ చూడండి. మన ప్రాబ్లంలో ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి? మీ దగ్గర ఆల్రెడీ మీ నోట్స్లో మీరు రాసుకున్నారు. చూడండి, నేను చెప్పింది మీ నోట్స్లో రాసుకుంది వినండి.
ఓకేనా. ప్రాబ్లంలో మనం ఫైండ్ అవుట్ చేయమంది. సో మిడిల్ పోర్షన్ అంటే మిడిల్ పోర్షన్ మనం సెక్షన్ 2 కింద తీసుకున్నాం, ఆర్ పోర్షన్ 2 కింద, సెక్షన్ 2 ఆర్ పోర్షన్ 2 ఏదైనా అనుకోవచ్చు మనం. సో దాంట్లో మనకి డయామీటర్ అండ్ లెంత్ రెండు కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అవునా కదా? సిఎస్ఆర్ నో? ఎస్ సార్. ఓకేనా. సో దాని కింద రాసుకోండమ్మా, లెట్ d2 ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ది మిడిల్ పోర్షన్ అని రాసుకోండి. d2 ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ది మిడిల్ పోర్షన్ అని రాసుకోండి. L2 ఈక్వల్ టు లెంత్ ఆఫ్ మిడిల్ పోర్షన్ రాస్తున్నారా? అయిపోయింది కదా చెప్పనాక? అలాగే ఎస్ సార్. ఓకే. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? D2 L2 అనేది అన్నౌన్స్, మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా చేయాలని చెప్తాను చూడండి ఏమా. సో మనకి ఫర్ హెడ్డింగ్ వచ్చి మిడిల్ పోర్షన్ పెట్టుకోండి, మిడిల్ పోర్షన్ హెడ్డింగ్ పెట్టుకోండి. పెట్టుకున్నారా? ఎస్ సార్. మిడిల్ పోర్షన్ హెడ్డింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీంట్లో మనకు ఫార్ములా తెలుసు, జనరల్ ఫార్ములా, స్ట్రెస్ ఈక్వల్ టు లోడ్ బై P by A అండ్ లోడ్ బై ఏరియా. ఫర్ మిడిల్ పోర్షన్ సెకండ్ కదా, సెకండ్ పోర్షన్ కదా, అంటే అన్నీ కూడా సిగ్మా 2 ఈక్వల్ టు P/A2 అని పెట్టుకోండి, ఫార్ములా రాసుకోండి. సిగ్మా 2 ఈక్వల్ టు P/A2 అవుతుంది కదా. ఎస్ సార్. సిగ్మా 2 ఏంటంటే స్ట్రెస్ ఇన్ మిడిల్ పోర్షన్, ఓకే. P అంటే లోడ్ ఇన్ టోటల్ పోర్షన్, A2 అంటే ఏరియా ఆఫ్ మిడిల్ పోర్షన్, అంతే కదా? చేశారు నో? ఎస్ సార్. ఓకే. సో సిగ్మా 2 ఈక్వల్ టు P/A2 అని రాసుకోండి. రాసుకున్న తర్వాత ఒక పక్కన బ్రాకెట్ లో ఒక వేర్ A2 ఈక్వల్ టు π/4 D2 స్క్వేర్, π/4 D2 స్క్వేర్. ఎస్ సార్. మిగతా వాళ్ళు రాస్తున్నారా? కొంతమంది మాత్రమే చెప్పేస్తున్నారు. నేను స్క్రీన్ షేర్ ఇది రాసుకోండి. వేర్ A2 ఈక్వల్ టు, మీ స్క్రీన్ లో కనపడుతుంది చూడండి, A2 ఈక్వల్ టు π/4 D2 స్క్వేర్ అని రాసుకోవాలి. ఓకేనా? ఓకేనా? ఎస్ సార్, రాసుకున్నాను సార్. ఓకే. సో దాంట్లో చూడమ్మా, అంటే మీకు సిగ్మా 2 వాల్యూ తెలుసా? మీకు ఆల్రెడీ తెలీదా? సిగ్మా 2 వాల్యూ తెలుసా తెలీదా? 50 న్యూటన్ పర్ mm. తెలుసు సార్. 150. వెరీ గుడ్. P వాల్యూ తెలుసా మీకు? P వాల్యూ 160 into 1000. 160 into 10 to the power of 3. ఓకే, వెరీ గుడ్. ఏ వాల్యూ? ఏ ఫార్ములా తెలుసు మీకు? అందులో D వాల్యూ తెలియంతే π/4 D2 స్క్వేరే కదా. ఆ వాల్యూస్ అన్ని కూడా ఆ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయండి. చేస్తే ఈ మీకు D2 వాల్యూ అంటే మీకు డయామీటర్ ఆఫ్ ది మిడిల్ పోర్షన్ వస్తుంది. డయామీటర్ ఆఫ్ మిడిల్ పోర్షన్ మీకు వస్తుంది. దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే, సింప్లిఫై చేస్తే D2 వాల్యూ వస్తుంది మీకు. ఒకసారి మీరు చేయండి అమ్మా, చేసి నాకు వాల్యూ చెప్పండి. ఓకేనా? ఓకే సార్. అమ్మా $36.8 mm, sir. 36.85 mm. చెప్పు. క్రైటీరియా ఒకసారి ఇది వాట్సాప్లో పెట్టరా? ఫోటో వాట్సాప్ అమ్మ ఇక కనపడుతుంది అక్కడ, చూడండి ఒకసారి.
మా ఆల్ఎఫ్ అందరూ చేశారా? రిమైనింగ్ మెంబర్స్ చేశారా లేదా? ఏమ్మా ఓకేనా? సార్ చేసాం సార్. ఓకే చేశారు. పక్కన పెట్టండి అయితే. Yes. సో